शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. శ్రీమద్ భగవద్గీత ధ్యాన శ్లోకాల్లోని 3వ శ్లోకం. మొదటి శ్లోకంలో భగవద్గీత యొక్క అనుగ్రహాన్ని మనం ప్రార్థించాము. రెండవ శ్లోకంలో వ్యాస భగవానులకి నమస్కారాలు తెలియజేశాం. మూడవ శ్లోకంలో ఈ భగవద్గీత ఎవరి ద్వారా అయితే తెలియజేయబడిందో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారము. ఎవరు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అనంటే ప్రపన్న పారిజాతాయ. పారిజాత వృక్షం ఏ రకంగా అయితే కోరుకున్నటువంటివి ఇస్తుందో అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనము ఏం కోరుకుంటే అది ఇస్తూ ఉంటాడు. మరి కోరుకున్నవన్నీ ఇవ్వడము అంటే ఎలాగా? మనం మంచి కోరుకుంటున్నాము, చెడు కోరుకుంటున్నాము, భగవంతుడు అన్ని ఇస్తున్నాడా అనంటే మనకు ఏది మంచో భగవంతుడు అది ఇస్తున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, నేను మంచి కోరుకుంటున్నాను కానీ నా జీవితంలో చెడు జరుగుతూ ఉంది, మరి భగవంతుడు నేను మంచి కోరుకున్నప్పుడు నాకు మంచిని ఇవ్వకుండా చెడుని ఇస్తున్నాడు కదా అని. మనకు ఏది మంచో మనకు తెలియదు వాస్తవానికి. ఇది మంచి అని మనం అనుకుంటాం అంతే, కానీ వాస్తవానికి అది మంచా కాదా అనేది మనకు తెలియదు. భగవంతుడికి తెలుసు మనకి ఏది మంచి, ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేటటువంటిది. ఈరోజు నాకేదైనా దుఃఖం కలిగింది అనంటే ఆ దుఃఖాన్ని భగవంతుడు ఏదో ఒక విషయాన్ని తెలియజేయడం కోసమే ఆ దుఃఖాన్ని కలిగించాడు. అది నా కర్మానుసారంగానే. నాలో ఇంకా ఎదుగుదల రావడం కోసమే ఈరోజు నా జీవితంలో ఈ దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నాను. కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకుంటుంది, ప్రతి క్షణం మాకు కష్టాలనే ఇవ్వు పరమాత్మ అని. ఎందుకు అనంటే సుఖాల్లో ఉంటే మేము నిన్ను మర్చిపోతామేమో, కష్టాల్లో ఉంటేనే మేము నిన్ను గుర్తు చేసుకోగలుగుతాము. అలాగా మనకి ఏదైనా దుఃఖం కలిగింది లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి అనంటే దాని ద్వారా భగవంతుడు మనకు వైరాగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు, మనల్ని మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. మనకు మనం మోక్షం పొందాలి అనేటటువంటిది భగవంతుడి ఇచ్చ కాబట్టి మన జీవితంలో అధికంగా కష్టాలనేటటువంటివి చూపిస్తూ ఉన్నాడు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి వైరాగ్యం పొందాలి, వైరాగ్యం ద్వారా మోక్షం అనేటటువంటిది పొందాలి. స్తోత్ర వేత్రైక పాణయే, చేతిలో కర్రను పట్టుకొని ఉన్నాడు. ఎందుకు భగవంతుడు చేతిలో కర్రను పట్టుకొని ఉన్నాడు? ఆవులను తోలుతూ ఉన్నాడు కదా, గోపాల బాలకుడు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి భగవంతుడు చేతిలో కర్రను ఎందుకు పట్టుకున్నాడు అని అంటే అంతరార్థం చూస్తే గనక భగవంతుడు కష్టాలను ఇచ్చిన మనకు మనము ఫర్ ఎగ్జాంపుల్
పిల్లలు మంచిగా చెబితే వినలేదనుకోండి. ఏం చేస్తారు? తల్లిదండ్రులు కొంచెం గట్టిగా చెబుతారు. అప్పుడు కూడా వినలేదు. అప్పుడేం చేస్తారు? తిడతారు. అయినా కూడా వినలేదు అనంటే తాడనం. అలాగే మనం భగవంతుడు మోక్షానికి ప్రయత్నించు, ఈ సంసారంలో ఏమీ లేదు అని ఎంత చెప్పినా కూడా మనం వినటం లేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? కర్ర పట్టుకొని మనల్ని ముందుకు తోలుతూ ఉన్నాడు. నీవు ముందుకెళ్ళాలి. ఈ సంసారంలో ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఇలాగే కొనసాగుతూ ఉంటావు. ఇలాగే ఎన్ని కోట్ల జన్మలు ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి మోక్షం అనేటటువంటిది పొందాలి అని మనం ఒకవేళ ఆగిపోయినా కూడా ఆవులాగిపోతే ఏం చేస్తాడు? భగవంతుడు వాటిని ముందుకు తోలుతాడు. మనం మోక్ష మార్గంలో మనం ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే మనల్ని ఆ కర్రతో ముందుకు తోలుతూ ఉంటాడు. జ్ఞానముద్రాయ కృష్ణాయ. జ్ఞానముద్రాయ. ఎవరు జ్ఞానముద్ర అంటే భగవంతుడు జ్ఞానముద్రుడు. అనగా ఆనందం అనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు. మనం అనుకుంటాము ఈ వస్తువులో ఆనందం ఉంది, ఆ వస్తువులో ఆనందం ఉంది, మొబైల్‌లో ఆనందం ఉంది, ల్యాప్‌టాప్‌లో ఆనందం ఉంది, కొత్తగా వచ్చిన మూవీలో ఆనందం ఉంది, తెలుగు మూవీలో ఆనందం ఉంది, హిందీ మూవీలో ఆనందం ఉంది. ఇలా మనం ఆనందం అనేటటువంటిది ఎందులోనో ఉంది అనుకుంటాం. కానీ ఆనందం వాటి వేటిలోనూ కూడా లేదు. ఆనందం నేనే అయ్యున్నాను. ఆనంద స్వరూపాన్ని నేనే అయ్యున్నాను అని భగవంతుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. నిత్య ఆనందాన్ని నేనే అని. దేని ద్వారా? గీతామృత దుహే. ఈ భగవద్గీత అనేటటువంటి అమృతం ద్వారా ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రణామములు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం